యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాభివందన తెలియపరుస్తున్నాను. మరొక ఆదివారం దినం ఈ వనస్థలపుర సంఘంలో దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. లోకంలో మనల్ని వేరుపరిచి ఇక్కడ స్థిరపరిచి ఈ సంఘంలో మనం నాటబడాము. దాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు వెళ్ళిన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, అయోగ్యులమైన ప్రభావ మమ్మల్ని యోగ్యులుగా మార్చి తండ్రి, ఆ సిలువలో రక్తం కాచి ప్రభావ తండ్రి, పాపమైన మమ్మల్ని ప్రభావ తండ్రి, నీ పరిశుద్ధులుగా తండ్రి, మీరు చేయుటకు ప్రభావ తండ్రి, నేను మీరు వ్యక్తులుగా మారారు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, మరి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోవడం తండ్రి, మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పెట్టి జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇంకెవరైతే రావాలని ఆశపడుచున్నారో తండ్రి, మీ చిత్తంలో ఉండి వాళ్ళని ఇక్కడ నడిపించండి ప్రభా. నన్ను ఇక్కడ కార్యక్రమం అంతా మీతో నడిపించిన శాతాను శక్తిని లయపరచండి తండ్రి. ఏదైతే వాక్యం బోధించవలసిందో ప్రభావ నా శక్తి చాలదు ప్రభావ, నీ శక్తిని నింపి ప్రభావ తండ్రి, మీ నోటి బూరగా నన్ను వాడుకొని ప్రభావ తండ్రి, మీరే ప్రతి ఒక్క హృదయాన్ని నన్ను మీరే నెమ్మదిపరచని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ నజరైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకున్న పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్యాంశం వచ్చేసి యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. తీస్తే చదవండి. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాడిని గూర్చి పాడేదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండును ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనని నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోట చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? చాలు సిస్టర్. ఇక్కడ యెషయా భక్తుడు ఒక శ్రేష్టమైన పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు 4వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను? దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. అవన్నీ మనము అనుభవిస్తూనే ఉన్నాం. ఇంకా నా జీవితంలో ఇంకా దేవుడు ఏమి చెయ్యాలి అని మీరు ఆశిస్తున్నారు? దేవుడు మన జీవితానికి ఆయన చిత్తంలో ఉన్నది ప్రతిదీ చేస్తాడు మనకి. కానీ మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే, ఇంకా ఏదో చేయలేదు, ఇంకా ఏదో ఇవ్వలేదు అని మనమే తాపత్రయపడుతూ ఉంటాం. కానీ దేవునికి తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలా, ఎప్పుడు ఏది ఇవ్వాలనేది మనకంటే ఆయనకి ఎక్కువగా తెలుసు. ఇక్కడ ఇది యాక్చువల్గా ద్రాక్ష తోట గురించి ఇది ఒక రకంగా ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన దుఃఖపడుతూ రాసిన పాట ఇది. మనకు దుఃఖం ఎప్పుడు వస్తుందండి? అంతా చేయాల్సినంత చేసిన తర్వాత రిజల్ట్ రాలేదనుకోండి, ఆటోమేటిక్గా ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఒక టీచరు ఒక విద్యార్థికి సంవత్సరం అంతా పాఠాలు చెప్పి ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, టీచర్కి దుఃఖం వేస్తుందా? వేస్తుంది, ఖచ్చితంగా దుఃఖం వేస్తుంది. దేవుడు కూడా అంతే. నిన్ను ఒక సంఘంలో నాటబడి ఆయన కార్యాలను కానీ ఆయన ఉద్దేశాలు కానీ మనకి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు ఒకటి ఇచ్చి, ఇది చదివి మీరు దీన్ని పాటించండి అని మనకు గ్రంథం ఇచ్చినప్పుడు దాన్ని మనం సరిగా అవలంబించకపోతే, సరిగా పాటించకపోతే దేవుడు కూడా
ఒక టీచర్ ఎలాగైతే బాధపడతాడో దేవుడు కూడా ఈరోజు మన పట్ల కూడా దుఃఖిస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి భక్తి జీవితంలో దేవుడిని కోరిన స్థాయి లేకపోతే, ఆశించినట్లు లేకపోతే దేవుడు ఖచ్చితంగా దుఃఖపడతాడు. కాబట్టి ఈరోజు మనం అందరం పరిశీలించుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు కానీ నేను కానీ దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా లేదనేది ఒకసారి పరిశీలించుకోవాలి. కానీ ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, ఆశించినట్లు కాదు కానీ పూర్తిగా దానికి వ్యతిరేక మార్గంలో నడుస్తుందన్నమాట క్రైస్తవ సమాజం. లోకంలో మనం చాలా చూస్తూ ఉంటాం దానికి ఎగ్జాంపుల్స్గా. వాస్తవంగా ఇది ద్రాక్ష తోట గురించి పాడిన పాట కానీ, దీనిలో మనము సంఘం గురించి కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ. సంఘం గురించి కూడా దాన్ని మనం సంఘం గురించి కూడా పోల్చుకోవచ్చు. దీన్ని ఒక హృదయము, ఒక పాట మనము నిజంగా ఆస్వాదిస్తే దాన్ని కదిలిస్తుంది మన హృదయాన్ని. ఈరోజు ఈ మధ్యకాలంలో మనం పాట చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నాం కదా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. అలాగా ప్రతి పాట కూడా మనకు హృదయాన్ని కొన్నిసార్లు ఏం చేస్తుందంటే హృదయాన్ని హత్తుకుంటుంది. నీకు ఆటోమేటిక్గా నువ్వు కూడా పాడాలి అని ఒక కుతూహలత ఏర్పడుతుంది అనమాట. కానీ ఇది అలాంటి పాట కాదు, కానీ ఇది దుఃఖిస్తూ పాడిన పాట, ఇది ప్రలాపిస్తూ పాడిన పాట. దీంట్లో ఇది హృదయాన్ని పిండేసే పాట అండి. ఇది హృదయాన్ని పిండేసే పాట. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనకు ఒక శ్రేష్టమైన పాట నేర్పిస్తున్నాడు. అదేదో తెలుసుకుందాం ఒకసారి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈరోజు నా జీవితం దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆయన కోరినట్టు ఉన్నదా లేననేది ప్రశ్న. ఇప్పుడు ఉందా లేదా అనేది ఎవరికి వారు పరిశీలించుకోవాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని పరిశీలించలేను, మీరు నన్ను పరిశీలించలేరు. ఎందుకంటే హృదయాంతరంగాలను పరిశీలించేది ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఎవరికి వారు పరిశీలించుకోవాలి. ఇప్పుడు అదే ప్రశ్న. చాలాసార్లు దీనికి మనము సమాధానం చెప్పలేము. ఎందుకంటే మానవులం కదా, పడిపోతుంటాం ఏదో ఒక సందర్భంలో. కానీ దేవుడు కానీ ఆయన కృపామయుడు. ఆయన కృప. మనుషులు మనం ఎప్పుడైనా అసహించుకుంటారేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం అసహించుకోడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నన్ను ఈ లోకం నుంచి వేరుపరిచి పరలోక రాజ్యంలో స్థిరపరచబడాలనేది ఆయన ఉద్దేశం. మెయిన్ ఉద్దేశం అది ఆయనకి. అయితే మీ జీవితం మీకు సంతృప్తిని ఇస్తుందా అంటే మీరు ఏం చెప్తారు? ఇస్తుందా సంతృప్తి? ఎవరికైనా ఇస్తుందా సంతృప్తి? ఎవరికి లేదు. కానీ ఇప్పుడు మీ జీవితమే మనకు సంతృప్తి ఇవ్వకపోతే ఇంకా దేవుని ఎలా సంతృప్తి పరచగలం? మనం సంతృప్తి పరచగలమా? కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇందులో ఎన్నో పాఠాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. జీవించాల్సిన విధానం సరిగా లేనప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అది మన జీవితంలో లేదని, దేవుడు ఇచ్చిన వాక్యానుసారంగా మన జీవితాలు సరిగా నడవనప్పుడు, ఏదైతే దేవుడు మన నుండి కోరుతున్నాడో ఆయన ఫలించాలి, సంఘములో స్థిరపరిచినప్పుడు మనం ఫలించాలని ఏదైతే కోరుతున్నాడో ఆ ఫలాలు కానీ లేకపోతే మనలో ఖచ్చితంగా దేవుడు దుఃఖిస్తూ రాసిన పాట ఇది. కాబట్టి ఈరోజు దేవుడు దుఃఖిస్తాడు. మనం ఎందుకంటే నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, నా యందు మీరును, మీరెందు నేను నిలిచి ఉన్నట్లయితే కానీ మీరు ఫలించరు అని దేవుడు కరాఖండిగా చెప్పాడు. కాబట్టి మనం ఎవరు యందు నిలిచి ఉన్నాము? లోకంలో నిలిచి ఉన్నామా లేదా దేవుని ఆయన సన్నిధిలో నిలిచి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నామా అనేది ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే దేవుడు ఇక్కడ 4వ వచనంలో ఏమంటాడు? అయ్యా, ఇంతకంటే నేను ఏమి చేయాలి మీకు? ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నాడు ఆయన. ఏం చేయాలి మీకు? ఒక ఉద్యోగాన్ని ఇచ్చాను, ఒక కుటుంబాన్ని ఇచ్చాను, ఒక సంఘాన్ని ఇచ్చాను, ఒక బిడ్డల్ని ఇచ్చాను, నీకు ఉండటానికి ఇల్లు ఇచ్చాను, కట్టుకోవడం బట్టలు ఇచ్చాను, తినడానికి తిండి ఇచ్చాను, ఇంకేమి చేయాలి అని అడుగుతున్నాడు దేవుడు. ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? ఇంతకంటే నేను ఏం చేయాలని దేవుడు బాధపడుతున్నాడు అక్కడ. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగుల గురించి విన్నాం కదా మనం స్టోరీ. మరి కుష్ఠరోగులు ఎక్కడ ఉన్నారు అండి? వాళ్ళు ఊరు బయట ఉన్నారు. మంచిది. అయితే యేసయ్య సమరయ మార్గం వెళుతున్నప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులు యేసయ్య మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. మరి వేసినప్పుడు దేవుడు పట్టించుకోలేదా? పట్టించుకుని వెళ్ళిపోయాడా? పట్టించుకున్నాడు. ఈరోజు కూడా దేవుడు మీరు కానీ నేను కానీ మొరపెట్టినప్పుడు ఆయన పట్టించుకోకుండా ఉన్నాడు, పట్టించుకుంటాడు. కాబట్టి మనం ఎలాంటి హృదయంతో మొరపెడుతున్నాం అనేది ప్రశ్న ఇప్పుడు. ఎందుకంటే నీ యథార్థ హృదయంతో మనం ప్రార్థించినట్టు దాన్ని ఖచ్చితంగా పట్టించుకుంటాడు. కానీ మన హృదయంలో ఏదో పెట్టుకుని ప్రార్థిస్తే ఆయన పట్టించుకోడు. కాబట్టి కుష్ఠరోగులు కూడా దేవుడిని ఇక్కడ కుష్ఠరోగులు ఏమంటున్నారు? అయ్యా, మమ్మల్ని కరుణించి మన కేకలు వేస్తే యేసయ్య వారి మీద జాలిపడి ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి యాజకుడిని కనపరుచుకోమని చెప్పాడు. కనపరుచుకోమన్నప్పుడు వారు వెలుచుండగా ఏమయ్యారు? శుద్ధులైపోయారు. కానీ శుద్ధులైన వారు
10 మందిలో ఒక్కడే దేవుని మహిమపరుస్తున్నాడు. ఒక్కడే మహిమపరుస్తున్నాడు. శుద్ధులైన 10 మంది అయితే శుద్ధులయ్యారు కానీ ఒకరు ఆ వ్యక్తితో దేవుడు ఆ వచ్చిన ఒక వ్యక్తితో ఏమంటున్నాడంటే మిగతా 9 మంది ఎక్కడైనా అడుగుతున్నాడు ఆయన. ఇంతకు ఏమయ్యారు వారంతా? ఎక్కడికి వెళ్ళారు? దేవుడు అందరినీ 10 మంది శుద్ధిపరిచారు కదా, మరి ఒక్కళ్ళే ఎందుకు వచ్చారు? మరి మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అంటే బాధల్లో ఉన్నప్పుడు దేవుడు అందరికి కావాలి, కానీ అంతా బాగైనప్పుడు దేవుడు ఎంతమంది కావాల్సి వచ్చాడండి? ఒక్కళ్ళకే కావాల్సి వచ్చాడు. మరి మిగతా వాళ్ళకి వద్దా? దేవుడు కావాలా వద్దా? కావాలి. ఏ రోగం వాళ్ళని సమాజం నుంచి వేరు చేసిందో, ఏ రోగం వాళ్ళని స్వరూపం లేకుండా చేసిందో, ఏ రోగం వాళ్ళని ఊరు బయట నిలబెట్టిందో, ఏ రోగం వాళ్ళని అంటరాని వారుగా నిలబెట్టిందో, ఆ రోగం నుంచి దేవుడు వాళ్ళు వాళ్ళ కేకలు వేస్తే దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, రోగం వాళ్ళ ఊరు నుండి బయటకు తీసుకెళ్ళినప్పుడు, తిరిగి రోగం బాగైనప్పుడు మళ్ళీ వాళ్ళని ఏం చేసింది? మళ్ళీ ఊర్లోకి తీసుకొచ్చింది. ఈరోజు కూడా అంతే. మన జీవితాలు కూడా ఈరోజు కూడా ఏంటంటే, మనం ఒకప్పుడు లోకంలో ఉన్నాం, జీవించాం. దేవుడు తీసుకొచ్చి ఈ వనస్థలపురం సంఘంలో నాటాడు మనల్ని. ఈరోజు నాటిన ఈ సంఘంలో మనం ఎలా జీవించాలంటే, నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. మళ్ళా తిరిగి మనం కుష్ఠరోగుల వలె 9 మంది లోకంలోకి వెళ్ళి కలిసిపోయామనుకోండి, ఇంకా మనల్ని ఎవరు కూడా బాగు చేయలేడు. ఎందుకంటే సమాధానకర్త యొక్క దేవుడు మన తోడు ఉంటే ఇంకా మనకు ఏ లోటు లేదు. అంటే ఈ లోకంలో ఉన్నవాడి గురించి నేను మాట్లాడలేదు, కానీ ఆత్మీయ ఫలాల గురించి మాట్లాడుతున్నాను నేను. అయితే 9 మంది ఎక్కడని అడుగుతున్నప్పుడు మరి వారు ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళారు. సరే, యేసయ్య వారికి సరే అక్కర్లేదనుకున్నారు, వెళ్ళిపోయారు, సమాజంలో కలిసిపోయారు. ప్రభావం మనం కరుణించు అంటే కరుణిస్తే కరుణ చూపిన దేవుని గుర్తుపెట్టుకోవాల్సింది మానేసి ఏం చేశారంటే వాళ్ళు మర్చిపోయారు. ఈరోజు కూడా మనం కూడా పరిశీలించుకుందాం. దేవుడిని చేసిన, నీ జీవితం చేసిన అద్భుత కార్యాలను బట్టి కానీ, నీ యొక్క విషయాల్లో చేసిన ఏదైతే కార్యాలను బట్టి కానీ ఒకవేళ నువ్వు మర్చిపోయినట్లే మళ్ళీ గుర్తు చేసుకోండి. పూర్వస్థితి మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనం ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చామో, దేవుడు మనం ఎక్కడ నిలబెట్టాడు, మన జీవితం ఎలా కొనసాగుతుంది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నా కానీ మన యొక్క మూలాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మనల్ని లోకం నుంచి వేరుపరిచినప్పుడు, మనం ఏ స్థితిలో ఇంతకుముందు పాప స్థితిలో పడినప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు కదా, ఒకసారి గుర్తు చేసుకోండి. అదే మనం ఇక్కడ ఈ వాక్య భాగం అదే మన బాధ్యతను మనకు గుర్తు చేస్తుంది. ఇక్కడ ద్రాక్ష తోట అంటే మనకు దానికి సారూప్యంగా మనం ఏం చెప్పుకోవచ్చు? సంఘం గురించి కూడా చెప్పుకోవచ్చు అనమాట. సంఘంలో ఎవరు ఉన్నారండి? సంఘం అంటే మనమే కదా, మీరు నేనే సంఘం. మరి నిన్ను ప్రేమించి నీ గురించి ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు గురించి పాడిన పాట. అయితే నా గురించి బాధపడుతున్నాడని, నీ జీవితం సరిగా లేనప్పుడు దేవుడు దుఃఖపడుతున్నాడని, ఈరోజు నీ ప్రవర్తన మళ్ళీ పాడైపోయిన జీవితంలోకి వెళ్తే ఆయన ఖచ్చితంగా దుఃఖపడతాడు. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి గమనించుకోవాలి. అయితే అయితే ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆయన యెరూషలేము పట్టణాన్ని గూర్చి కూడా ఒక సందర్భంలో దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డాడంటే, బోధకుడా చూసావా, మనం ఇంత మంచి కట్టడం ఎంతో గొప్పదని శిష్యులు యేసుప్రభుతో అంటుంటే వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు ఆ కట్టడాన్ని చూసి రాయి మీద రాయి ఉండిన ఒక దినం వస్తుందండి అని ప్రభువే చెప్పాడు. చెప్పినప్పుడు ఆ పట్టణం చూసి బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడంటే, ఒకనొక సమయంలో అది శత్రువుల కాళ్ళ కింద త్రొక్కబడుతుంది. దాన్ని బట్టి ముందుగానే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి హెచ్చరించాడు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. అయితే ప్రభు అన్నాడు, ఈ సంగతుల గురించి నీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మనం వినలేదు, లోబడలేదు. నీవు ఆ రోజు వినుంటే బాగుండు కదా అని దేవుడు దుఃఖపడుతున్నాడు. మనం ఎన్నోసార్లు వాక్యాలు వింటుంటాం కదండి, ఎన్నో వాక్యాలు వింటుంటాం, చాలా వాక్యాలు వింటుంటాం. మన జీవిత ప్రయాణంలో ఎన్నో వాక్యాలు వింటుంటాం. కానీ దేవుడు ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఒక సందర్భంలో, వాటిని గ్రహించాలి మనం. అలా వినలేనప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినట్లేదని చెప్పి దేవుడు ఒక్కోసారి నిజంగా బాధపడతాడు. కానీ ఆయన కరుణ చూపే దేవుడు, ఆయన పగలు ప్రతీకారం తీర్చుకునే దేవుడు కాదు. కానీ వాటిని మనం గ్రహించాలి. ఇంకా అదే మనం దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పేసి పదే పదే చేసుకుంటూ పోతున్నామంటే చివరికి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించలేము. కాబట్టి దాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పాటకు మనకు నేర్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రక్షణ పొందిన మనం మన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాగో లోక సంబంధమైన విషయాల గురించి కానీ మనం ప్రత్యేకంగా ఎలా ఏర్పరచుకోవాలి, ఎలాగో మనము వాటి నుంచి దూరంగా తొలగాలనేదే మనకు నేర్పిస్తున్నాడు.
అయితే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కదండి. అయితే దానికి లోకము క్రీస్తుని మనం ఎప్పుడు కలిపి చూడలేము కాబట్టి. అయితే పైనున్న వాటిని ఎలా వెతకాలి? మన వారసత్వం పరలోక రాజ్యంలో ఉంది, మరి భూలోకంలో లేదు. పైనున్న వాటిని మనం వాటి మీద ఎలా ఆశ పెట్టుకోవాలి అనేది ఈ వాక్య భాగం అంశము. అయితే చివరిగా నేను ఒక అంశం చెప్పి ముగిస్తాను. అయితే ద్రాక్ష తోట అంటే మనం సంఘానికి సాదృశ్యంగా తీసుకున్నాం కదా. మరి ద్రాక్ష తోట యజమాని ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అంతే కదా. ఇప్పుడు మన సంఘం అంటే సంఘానికి యజమాని ఎవరు ఉంటారు? ప్రభువైన క్రీస్తే. సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే శిరస్సు అనమాట. అయితే క్రీస్తు రక్తంలో విమోచింపబడిన వారు ఎక్కడ ఉంటే అదే సంఘం అండి. అందరు కాదు సంఘం. క్రీస్తు ప్రభువు ద్వారా ఎవరైతే అంటే ఆయన రక్తము ద్వారా విమోచింపబడితే వారు ఎక్కడైతే ఉంటారో వాళ్ళే సంఘం. మిగతా వారంతా సంఘంలోకి రారు. సంఘానికి శిరస్సు క్రీస్తు అని చెప్పాం. కానీ శరీరానికి ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తాయి? శిరస్సు నుంచి వస్తాయి. ఇప్పుడు ఈ బ్రెయిన్ కానీ పనిచేయలేదనుకోండి, సిగ్నల్స్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాకు ఎక్కడి నుంచి సిగ్నల్స్ వస్తాయి? ఇక్కడి నుంచి వస్తుంది అన్నమాట సిగ్నల్స్. అలా లేకపోతే బాడీ అంతా పనిచేయదు. మన అరికాల నుంచి నడినేంత వరకు సిగ్నల్స్ పాస్ అవుతా కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ బ్రెయిన్లోని ఆదేశాలు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, ఏ విధంగా నువ్వు చేయాలని ఆలోచిస్తున్నావు ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే అది కానీ మనకు ఆదేశాలు ఇవ్వకపోతే మనం ఏం చేయలేము. ఈరోజు కూడా మనము దేవుడు అనే శిరస్సు కింద మనం ఉండాలి. సంఘమైనా, మీరైనా, నేనైనా అనే శిరస్సు కింద మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనం ఒక తోట వేస్తాం, ఏ ఉద్దేశంతో వేస్తామని? ఫలాలు రావాలని వేస్తాం. ఒక తోట వేసేది ఫలాలు రావాలనే కదా. మరి మంచి ఫలాలు రాకపోతే ఏమనిపిస్తుంది? మనకు బాధ వస్తుంది. ఈరోజు కూడా దేవుడు అంతే. మనం ఒక సంఘంలో నాటబడినప్పుడు నేను ఫలించాలనేదే ఆయన ఆశ. ఫలింపు రాలేకపోతే ఖచ్చితంగా ఎందుకు వీళ్ళు ఫలించట్లేదని చెప్పి దేవుడు దుఃఖిస్తాడు. కాబట్టి మనందరం మంచి ఫలాలు ఫలించాలి. అదే ఆయన ఉద్దేశం. సంఘంలో ఉన్న మీరు నేను కూడా మంచి ఫలాలు ఫలించాలనేదే యజమానుడు కోరుతున్నాడు. అంతకు మించి వేరేది ఏమీ కోరటం లేదు. కానీ మనలో ఫలాలు ఉన్నాయా లేదా అనేది ఒకరినొకరు పరిశీలించుకుందాం. అయితే ద్రాక్ష తోటను వేసి మంచి ఫలాలు రావాలని మనం యజమానుని ఆశించినప్పుడు మంచి ద్రాక్షాలు ఇచ్చామా లేదా కారు ద్రాక్షాలు ఇచ్చామా అనేది కూడా పరిశీలించుకోండి. ఎందుకంటే ఒకవేళ మంచి ద్రాక్షాలు ఇస్తే మన జీవితం ఎలా ఉంది, కారు ద్రాక్షాలు ఇస్తే మన జీవితం ఎలా నడుస్తుంది అనేది కూడా పరిశీలించుకోండి. అయితే ద్రాక్ష చెట్టుకు సాదృశ్యంగా మనం ఒక 7 అంశాలు ఉన్నాయండి. జస్ట్ నేను చెప్తాను, దాన్ని మీరు ఇంటికాడ ధ్యానించండి. ఫస్ట్ అంశం ఏంటంటే ద్రాక్ష చెట్టు సంఘమునకు సాదృశ్యంగా చూపిస్తున్నారు ఇక్కడ. రెండోది వచ్చేసి లూకాసు వార్త, దానికి ఎగ్జాంపుల్ లూకాసు వార్త 13:6-9 నుంచి చదవండి మీరు. ఇశ్రాయేలుకు సాదృశ్యము రెండో అంశం వచ్చేసి అది యెషయా గ్రంథము 5:7లో ఉంటుంది. ఏగురాలైన స్త్రీకి సాదృశ్యము మూడో అంశం వచ్చేసి సామెతలు 31:10-16 వరకు అది చదవండి. సంతానం కలిగిన ఫలవంతురాలైన స్త్రీకి సాదృశ్యము కీర్తన గ్రంథము 128వ అధ్యాయం 3వ వచనంలో అది చదవండి. సమాధానముకు సాదృశ్యంగా ఉంది జకర్యా గ్రంథము 8:12. సంతోషమునకు సాదృశ్యము న్యాయాధిపతులు 9:13. రక్తమునకు సాదృశ్యము 1 కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనం. ఇవన్నీ మనకు ద్రాక్ష చెట్టు సాదృశ్యం, అంటే మనకు సాదృశ్యంగా చూపిస్తున్నామండి ఇక్కడ. కాబట్టి ఈ 7 అంశాలు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ధ్యానించండి. ఇక్కడ దేవుడు దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు అన్నది ఒక అంశం చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్ అంశం ఏంటంటే ద్రాక్ష చెట్టు సంఘమునకు సాదృశ్యం. లూకాసు వార్త ఒకసారి తీయండి. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6-9 వరకు. మరియు వారితో 13:6 మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లు పండ్లు వెతకవచ్చున్నాను కానీ మరి ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని జుట్టు త్రవ్వి ఎరువై మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే
లేని ఎడ్ల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవుడు ఇక్కడ కూడా ద్రాక్ష తోట గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక శ్రేష్టమైన అంశం ఉంది. దేవుడు మీరు నేను ఫలించాలని ఆయన ఆశ. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫలించాలంటున్నాడు, కానీ ఒకానొక సందర్భంలో అది ఫలించట్లేదు. ఫలించలేనప్పుడు దేవుడు ఏమన్నాడంటే నరికివేయమైనప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, ఇంకొకసారి ఈ సంవత్సరం కూడా ఒక అవకాశం నేను మార్చుకుంటాను, నా జీవితం మార్చుకుంటాను, నేను జీవించిన విధానం మార్చుకుంటాను, నా స్థితిని మార్చుకుంటాను అని చెప్పేసి దేవుని బతిమాలుచున్నాడు. దేవుడు ఇచ్చాడు. కరోనాలో ఎంతోమంది చనిపోయారు, కానీ మనం జీవించాం. అది దేవుని కృప. కాబట్టి ఈరోజు కూడా దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే మనము ఫలించాలని. ఫలించాలి. నువ్వు సంఘంలో ఫలించాలి, లోకంలో ఫలించాలి, క్రీస్తుకు ఎప్పుడు కూడా ఇష్టడుగా ఫలించాలి. ఇదే ముఖ్య ఉద్దేశం. దీనికి నేను చెప్పిన 7 సంగతులు మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మళ్ళీ దీనికి కొనసాగింపుగా నేను నెక్స్ట్ మంత్ లాస్ట్ వారం దీని కొనసాగింపు ఉంది. ఇది కొంచెం లెంగ్తీగా ఉంది కాబట్టి దీన్ని 2 విధాలుగా నేను డివైడ్ చేశాను దీన్ని. కాబట్టి విన్న వాక్యాన్ని మీరు ధ్యానించి ఈ ఫలించుట కొరకు మనం ఏవైతే చేయాలో మీరు ఒకసారి మీ మనసులో ఒకసారి ఆలోచించుకోండి. ఈ ఫలించాలంటే మనం మనసులోంచి వేటిని తీసేయాలనేది కూడా మనం నెక్స్ట్ మంత్ ధ్యానిద్దాం. కాబట్టి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి సంఘస్థులు కూడా దేవునికి కూడా నా వందనాలు చెల్లించుకుంటూ, ఈ వాక్యాన్ని మన హృదయాల్లో మీరందరూ దాన్ని నీరు కట్టి ఫలింపు చేయాలని, ఈ వాక్యాన్ని మన హృదయాల్లో కానీ మన కుటుంబాలకి మన సంఘాలకి సదాకాలం తోడుని నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మంచి వాక్యంతో మమ్మల్ని ఉదయకాల సమయంలో దేవునికి దగ్గరగా ఎలా ఉండాలో మీరు మాకు చూపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మనందరం కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందామండి. దేవుడిచ్చిన ఆయన తరుణం అండి ఇది. నిన్నే ప్రేమిస్తానయ్యా, నేను వెనుదిరిగాను తండ్రి. ఈ లోకంలో నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినాను, ఎలాంటి ఇబ్బందులు వచ్చినాను, నేనైతే వెనుదిరిగను తండ్రి. నీ కాపుదల నాపై ఉన్నంత కాలం నేను వెనుదిరిగను తండ్రి. నిన్నే పూజిస్తానయ్యా, నిన్నే కీర్తిస్తానయ్యా, నిన్నే ధ్యానిస్తానయ్యా. ఇదిగో నాయన ప్రభా, నిన్ను ఆరాధిస్తాను తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఉదయకాల సమయంలో మేమందరం చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి కూడి ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీవు ఆరాధనల మీద ఆసీనుడు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామని ఆయనను మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుందాం. నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, సాగెదా, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నెవెనుదిరుగా. ఇంకోసారి నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసింపక సాగెదా, నెవెనుదిరుగా. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును.
సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా, నే వెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నే వెనుదిరుగా. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నే వెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నే వెనుదిరుగా. అవునయ్యా, నిన్నే కీర్తిస్తాను తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నిన్నే కీర్తిస్తానయ్యా ప్రభా. ఈ లోకంలో నేను ఒక్కడిని కీర్తించాను తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మా కీర్తులకు ప్రభా నీవే సాక్ష్యం తండ్రి. ఇదిగో ప్రభా, మా కీర్తనలకు అన్నిటికీ ప్రభా నీవే కారణములు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మా గొంతెత్తి నేను కీర్తిస్తున్నామయ్యా. నువ్వు మా మధ్యలో ఉండయ్యా. ఇదిగో నాయన ప్రభా, మేము కీర్తిస్తున్నప్పుడు నువ్వు వినువాడు ఆలకించువాడని చెప్పిన దేవుడు తండ్రి. మా కీర్తనలపై నీవు ఆశ్రుడై ఉంటా అని చెప్పిన దేవుడు తండ్రి. అలాంటి గొప్ప ఆదరణను మాకు ఇచ్చినందుకు, అలాంటి గొప్ప వాగ్దానాలు మా జీవితాలలో ఇచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నే వెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి సాగెదా, నిరసించక సాగెదా, నే వెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నే వెనుదిరుగా. నిన్నే ధ్యానింతును, నిన్నే ధ్యానింతును యేసు. అవునయ్యా, ఇంకెవ్వరిని నేను ధ్యానించాను. ఈ లోకంలో నేను ఇంకెవ్వరిని ధ్యానించాను తండ్రి, నిన్ను తప్పించి. నిన్నే వేరుగా. అవును తండ్రి, నేను వెనుదిరగనయ్యా. నీ సన్నిధిలో మోకరించి, అవును ప్రభా, నీ సన్నిధిలో మోకరిస్తున్నానయ్యా. మార్గములో సాగెదా,
నిరసించిపోను తండ్రి. నేను నీ వాక్యంలో నిన్ను వెంబడించడంలో నేను ఎన్నటికీ నిరసించిపోలేదు. నేను వెనుదిరగక ముందుకు సాగుతూనే ఉంటానయ్యా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నే వెనుదిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నిరసించక సాగెదా, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నిరసించక సాగెదా, నే వెనుదిరుగా. ఈ సమయంలో మనం ఆరాధన కోసం జాన్ బ్రదర్ గారి ప్రాంతంలో నడిపిస్తాము. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవుడా తండ్రి, ఇప్పుడు జరిగిన నాయన ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎంతో మందికి లేని మహాభాగ్యాన్ని ఇక్కడున్న మా అందరికీ నాయన మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీ యొక్క శ్రేష్టమైన మరి యొక్క పరిశుద్ధ దినమున నాయన మేమందరూ కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. దేవుడా తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. దేవుడా తండ్రి, షార్ట్ మెసేజ్ని బట్టి మీకు వందనాలు తండ్రి. దేవుడా తండ్రి, ఇప్పుడు నాయన మెయిన్ మెసేజ్లోకి వెళ్తుండగా దేవుడా తండ్రి మీరు తోడుగా ఉండండి. దేవుడా తండ్రి, ఇక్కడ నాయన మీ యొక్క కన్ను దృష్టి, మీ యొక్క చెవి దృష్టి నాయన దేవుడా తండ్రి ఇక్కడ ఉన్నాయని నమ్ముచు నాయన ఇక్కడ జరిగే ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నారని నమ్ముచు నాయన మేము చేసే ప్రతి ఒక్క ఆరాధన మీకే మహిమ ఘనత ప్రభావం కలుగులాగున కృపను దయచేయమని నాయన జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ముగించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మనకిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈరోజు మీ అందరి మధ్యలో ఇలా మెసేజ్ పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈనాడు మన వాక్యంలోకి ప్రవేశించే ముందు ఒక చిన్న వాక్యం చదువుకొని మన వాక్యంలోకి ప్రవేశిద్దామండి. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు అన్నీ మనం కలిసి చదువుదామండి. అందరం కలిసి బిగ్గరగా చదువుదాము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము.
నీ ప్రవర్తన ఎందంతటా ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయుము. ఈ 2 వచనాలేనండి. ఏం చేస్తాడంటే అండి, ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. ఎప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక, మన మానవులుగా మన ఆలోచనలు అన్నీ ఒక దగ్గర ఒక క్రాస్ రోడ్ లాంటి స్థితికి వచ్చేసి, అక్కడ ఎక్కడుంటాయి ఆలోచనలు, అయోమయము, ఏ త్రోవలో వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో అనే స్థితిలో మనం ఒక్కొక్కసారి క్వశ్చన్ మార్క్ మనకు వెళుతూ ఉంటుందండి. మన క్వశ్చన్ మార్క్ పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇది నేను చేస్తుంది కరెక్టా, నేను వెళుతుంది కరెక్టా, నా మార్గం కరెక్ట్గానే ఉందా అని మనలో మనం చాలాసార్లు మదన పడుతూ, ఇది కరెక్టో కాదో అని మనం ఎన్నోసార్లు మనను మనం క్వశ్చన్ చేస్తూ, ఇది కరెక్ట్ అయితే ఎలా, కరెక్ట్ కాకపోతే ఎలా అని మనం ఏం చేస్తాం, మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు, ఈ క్వశ్చన్స్ అన్నప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే మనం మన స్వబుద్ధిని మనం అనుకుంటాం, తెల్లారి లేచిన కాడి నుంచి మనం ప్రయాసపడుతుంది మన కుటుంబాని కోసం కదా, మన కోసమే కదా, ఇంకా ఇందులో నాకు దేవుడు చేస్తుంది ఏదని మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఇదంతా ఈరోజు నేను కష్టపడింది, ఈరోజు నేను ఇంత రిచ్గా ఉన్నానంటే, నేను ఇంత ఫ్లరిష్గా ఉన్నానంటే, నేను నా ప్లానింగు అన్నీ అనుకుంటూ ఉంటాం. అయితే ఒక చోటుకి వస్తాం. ఆ చోటుకి వచ్చినప్పుడు అది మనకు ఏ పరిస్థితితో తెలియని పరిస్థితి. ఎట్లా ఉంటుందంటే, ఒక చీకటి గది లాంటి పరిస్థితి ఉంటుంది. ఆ చీకటి గదిలో వెళ్తూనే ఉండదు. ఏ దారి గుండా వెళ్ళాలి, ఏ తలుపు ఎక్కడుందో, ఏ కిటికీ ఎట్లా ఉందో అనే మనకు కంటికి కానరాదు. అలాంటి స్థితిలో ఉంటాము. అలాంటి స్థితి ఏమన్నది, అది మన స్వబుద్ధి. ఆ చీకటి గది లాంటి స్థితి మన స్వబుద్ధి. అందుకని దేవుడు అంటున్నాడు, కీర్తనలు 105, 119, 105 ఇక్కడ ఒక వాక్యం ఉంటుందండి. ఆ చీకటి గది లాంటి దాంట్లో ఏంటంటండి, ఆ చీకటి గదిలో మనకు వెలుగునిచ్చేది ఇదేనండి. చీకటి గదిలో మనకు వెలుగునిచ్చేది, మనకి ఎటు పోని పాలుపోని పరిస్థితిలో, ఏ తలంపు రాని పరిస్థితిలో దేవుని వాక్యం దగ్గరకు వచ్చామనుకోండి, అది మనకు త్రోవని చూపిస్తుంది. ప్రతి అడుగు, ముందు అడుగు నీకు దీపం అనేది ఎట్లా ఉంటుంది, దూరం కనపడుతుంది అనిపించదు. నీకు ప్రతి అడుగును కనిపిస్తుంది. నీ ప్రతి అడుగు నువ్వు ఎక్కడ వేస్తున్నావు అనేది చూపిస్తుంది. మనం ఏం చేస్తాము, మనం డ్రైవింగ్లో చేసేటప్పుడు ఒక్కోసారి హెడ్లైట్ వేసుకొని ముందు అంత దూరంలో ఏందో చూడాలి, మనం అప్పుడు కంట్రోల్లో ఉండాలన్నట్టు వెళ్తాం. కానీ మన వాక్యం అలా కాదు. మన దేవుడు మనకు ఏం చేశాడంటే, దూరదృష్టిని ఇవ్వలేదు. మనకు తనకు కావలసినంత దృష్టి, మనకు ఎక్కడైతే కావాలో, మనం ఎక్కడ అడుగు వేయాలో, ఎలాంటి స్థితిలో అడుగు వేస్తున్నామో, మన ముందున్నది మడుగా, మురికా, ఎలాంటి స్థితి ఉన్నాము, ఆ స్థితి ఎలాంటిది, పాపమా, లేకపోతే ఇంకా చెడు స్నేహమా, లేకపోతే లోకపరమైందా, ఇలాంటివన్నీ చూపించడానికి దేవుడు మనకు చూపిస్తున్నది ఆయన దీపమే ఈ వాక్యము. ఈ వాక్యంలోనికి మనకు వెళ్ళటానికి ముందు ఇంకోసారి యాకోబు 1వ అధ్యాయము 5-6 వచనాలు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. చూస్తున్నారా అండి, దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేనేమి చేయాలో తెలియదయ్యా, నీ జ్ఞానం నాకు కావాలయ్యా. ఆ చీకటి గది లాంటి స్థితిలో దేవుని దగ్గరకు, వాక్యం దగ్గరకు వచ్చి మోకరించి దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభువా నాకు ఏమీ తెలియదయ్యా, నాకేమీ చేయాలో తోచటం లేదయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నానో నాకే తెలియదు తండ్రి, నేనున్న అయోమయ స్థితిలో, నేనున్న అల్లోకల్లో స్థితిలో, నాకు ఒక ఆలోచన లేని స్థితిలో, నేను ఎలాంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను, నాకు ఒక దారి చూపించయ్యా, నీ వాక్యం ద్వారా నాకు దారి చూపించయ్యా అన్నప్పుడు, సముద్రం లాంటి అల్లోకల్లాలు, సముద్రము ఒక అల ఇటు వచ్చి, ఒక స్టడీగా ఉండదండి సముద్రం అనేది. ఒక అల వచ్చిందంటే దాని వెనక ఇంకో అల వచ్చి ముందున్న అలని ఛిద్రభద్రం చేస్తూ ఉంటుంది. మన ఆలోచనలు కూడా ఇది, ఒక ఆలోచన వచ్చింది ముందు, దాని వెనకాల దానికి కంటిన్యూగా ఇంకో ఆలోచన వస్తుంది. ముందు దానిని, ఇది నేను చేస్తుందా కరెక్టా,
దాని ప్రతి దాన్ని సందేహపూర్వకంగా ఆ నీరైతే ఎలా ముందుకు వెనక్కి కొట్టుమిట్టాడుతూ ఉంటుందో అలాగే మన ఆలోచనలు, మన తలంపులు మనం ఉన్నాం. ఫస్ట్ మనం చదివాము సామెతలు 3 అధ్యాయం 5-6 వచనాలలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక. మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు, మన స్వబుద్ధి మీద ఆధారపడినప్పుడు మన జీవితం అంతా ఈ సముద్రపు అల్లకల్లోలాగానే ఉంటుందండి. ఆ అల్లకల్లోలంలో మనం స్థిరమైన నిర్ణయం తీసుకోలేము. మన జీవితాలన్నీ టిల్ట్ అవుతూనే ఉంటాయి. మనం ఒక దాని మీద నిలబడలేము. ఒక మాట ఇచ్చి దాని మీద నిలబడలేము. ఒక మాట మీద ముందుకు సాగలేము. ఒకరి కోసం మనం ముందుకు సాగలేము. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఇంతకు ముందుకు చదివాము కీర్తనలు 105, 119, 105లో, నీ వాక్యము నాకు పాదములకు దీపం అని, నాకు త్రోవకు వెలుగు. నీ వాక్యాన్ని నాకు చూపించి నా త్రోవను సరళం చేయ్యా. నీ వాక్యం నాకు చూపించి సరళం చేస్తే నేను ముందుకు సాగుతానయ్యా. లేకపోతే నేనున్న స్థితిలో, నేనున్న పరిస్థితిలో నేను ఎలా ఉన్నానో, ఏం చేస్తున్నానో నాకే తెలియదు తండ్రి. ఇదిగో నేను ప్రభా కుట్టుమిట్టాడుతున్నానయ్యా, నాకు జ్ఞానం కొదువయ్యా, నేను నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నానయ్యా. యాకోబులో చదివాము ఇంతకుముందు 1:5-6లో, ఎవరికైనాను జ్ఞానం కొదువగా ఉన్నాడా అతను దేవుని అడగవలేను. ఎలా అడగాలంటే అది కూడా ఎలా అడగాలి? 6వ వచనంలో ఉంది, అయితే అతడు ఏమాత్రమును సందేహం లేకుండా, నీలో మనకు వాక్యం చదివింది, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందంటండి? కొండ పెక్కిలించబడి సముద్రంలో వేస్తుందంట. ఆవగింజంత విశ్వాసము. అలాగే ఇక్కడ మీరు సందేహింపక, అలాంటి వాడు ఎలా ఉంటాడంటండి? గాలి చేత రేపబడు సముద్రపు తరంగములు, అల్లకల్లోలమౌ, గాలి చేత రేపబడు అల్లకల్లోలమౌ సముద్రపు తరంగముల వలె. మనం కూడా అలా ఉండొద్దండి. మనం అన్ని సందేహాలన్నీ దేవుని ముందు పెడదాం. దేవా, నాకున్న ఈ సందేహాలయ్యా, ఇవి ఉన్నాయ్యా నా జీవితంలో, నేను ముందుకు సాగలేకపోతున్నానయ్యా, నాకున్న ప్రతి మెట్టులోనూ నాకు ఒక సందేహం ఉంది తండ్రి. నా జీవితాన్ని నేను ముందుకు ఎలా నడిపించాలి, నా పిల్లల్ని నేను ఎలా పెంచి పెద్ద చేయాలి, నీ వాక్యంలో నేను ఎలా ఎదగాలి, నా దైనందిక జీవితంలో, నా దైవ జీవితంలో, నీ జీవితంలో నేను ఎలా బ్రతకాలి, నా సంఘ జీవితంలో నేను ఎలా ఉండాలి అని మనకు ప్రతిసారి మనకు ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మన జీవితంలో ప్రతిసారి మనకు ప్రశ్నించలేని, డౌట్ లేని మనిషి అంటూ ఈ లోకంలో లేడు. నా దగ్గర ఈ 10 రూపాయలు ఉన్నాయంటే ఈ రోజుకి సరిపోతాయి, మరి రేపటికి నా పరిస్థితి, నేను ఈరోజు ఇది తినగలుగుతున్నాను, మళ్ళీ రేపటికి నా పరిస్థితి, ఈరోజు నేను ఆరోగ్యంగానే ఉన్నాను, మరి రేపటికి నా పరిస్థితి, నేను వెళుతున్నాను, నా గమ్యానికి నేను క్షేమంగా చేరగలనా, నేను పొందగలుగుతున్నా, నేను అనుకున్నవన్నీ నేను చేయగలనా? కానీ మనం అనుకున్నవన్నీ మనం జరగవండి. అయితే దేవుడు ఎప్పుడు ఇస్తాడు అవి? తగు సమయమున. ఆయన తగు సమయమున మనకు వాటిని అనుగ్రహిస్తాడు. మనం ఎన్నోసార్లు మన కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం. అయితే దేవునికి మన జీవితాలన్నీ, మన ప్రయాసలు ఎలా ఉంటాయంటే, ఈ జీవితాలు ఆలోచనలు అయోమయం, నిర్ణయాల్లో సందేహంతో ఉంటాయి. మన ఆలోచనలన్నీ అయోమయంగానే ఉంటాయి, మన నిర్ణయాలన్నీ సందేహాలతోటి ముగుస్తాయి. ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా, ఈ ఆలోచన నాది కరెక్టా అని అయోమయంలో ఈ జీవితం అంతా మనకు అలా ఉంటుందండి. అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, అలాంటప్పుడు అంటున్నాడు, నీ స్వబుద్ధిని, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక, నా వాక్యం అనే దీపాన్ని నువ్వు పట్టుకొని ముందుకు నడిస్తే నేను నీకు అనుక్షణం నేను దారి చూపిస్తూ, నువ్వు ఎక్కడ పడిపోకుండా, దారి తొలగకుండా నేను నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను. ఇక్కడ మనం ఇంకో మాట చూద్దామండి. యెషయా 26:3. యెషయా 26:3. ఒకసారి తీసి అందరూ చదువుదాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెషయా 26:3. ఇంతకు ముందు చదివాం కదండి, యాకోబులో ఏ సందేహం లేక మన జీవితాలు ఎలా ఉండాలంటండి, సందేహం లేదేమో ఆయన మీద ఆనుకోవాలి. దేవా నీవే, మా పిల్లలు ఉంటారు మన మీద, ఎలా ఆధారపడతారు? ప్రతి విషయానికి గుడ్డిగా నమ్మేస్తారు. మనం ఇది చేయనా అంటే క్వశ్చన్ చేయకుండా
పసిపిల్లలు క్వశ్చన్ కూడా చేయకుండా, ఈ జనరేషన్ అంటే వేరండి, ప్రతిదానికి 10 క్వశ్చన్స్ వేస్తున్నారు. మనకంటే ముందు వాళ్ళే క్వశ్చన్స్ వేస్తున్నారు. కానీ మన చిన్నతనం చూసుకున్నాం అనుకోండి, మనకి ఈ లోకం తెలియదు, ఇంత నాలెడ్జ్ లేదు. అప్పుడు ఎట్లుంటుంది, మన అమ్మ నాన్న మనకి ఏది చెప్పినా అది కరెక్ట్, దాన్ని మనం గుడ్డిగా ఫాలో అయిపోయేవాళ్ళం. ఇది కరెక్టో కాదో మనకు తెలియదు, కానీ మా అమ్మ నాన్న చెప్పారు, సో మనం చేయాలి. అలా దేవుని మీద ఎవరైతే అనుకుంటాడో ఆ వాక్యము, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వారిని విశ్వాసం ఉంచి కాపాడును, పూర్ణ శాంతి గలవాడిగా. ఆయనకు సందేహం లేకుండా ఆయన మీద ఆధారపడినప్పుడు, పూర్ణ శాంతి గలవానిగా, పూర్ణ మనసుతో ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ప్రతి విషయంలో మనకు తోడ్పాటు కలిగిస్తాడు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ముందు మన స్వబుద్ధిని తొలగించుకోవాలి, మన అహంకారాన్ని తగ్గించుకోవాలి. మన స్వబుద్ధి అంటే మన అహంకారం, నేను, నాది, నా 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 అని తీసేసి నీ అని పెట్టుకున్నాం అనుకోండి, దేవా నీవేనయ్యా అని పెట్టుకున్నాం అనుకోండి, మనకు అప్పుడు అవన్నీ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు దేవునికి మనం ఏం చేయగలమండి? ఇదిగోండి, దేవా నీ సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నా మనసును నీ దగ్గర వెళుతున్నానయ్యా. నీవిచ్చిన వాగ్దానాలన్నీ స్టెడ్ ఫాస్ట్, నీవిచ్చినవన్నీ నేను ఉంచుకుంటున్నాను తండ్రి. అవన్నీ నేను వాటిని ఎత్తి పట్టుకొని నీ సన్నిధిలో ముందుకు సాగటానికి నువ్వు నాకు తోడ్పాటును దయచేయ్యా. ఇదిగోనయ్యా, నీ సామర్థ్యం మీదనే దృష్టి పెడుతున్నానయ్యా. ఈ లోకంలో ఇంకా దేని మీద నేను దృష్టి పెట్టడం లేదయ్యా. ప్రతి విషయంలోనూ నీ సొంత జ్ఞానం నా సొంత జ్ఞానం కాదయ్యా, నీ మీద ఆధారపడి ముందుకు సాగున్నట్లుగా, నీ విశ్వాసంలో ప్రతి అడుగును నేను వేయటానికి ప్రభా, నీ వాక్యాన్ని నేను ఎత్తుపట్టుకొని ముందుకు సాగున్నట్లుగా నీ తాటు దయచేయ్యా. ఇదిగో నా ప్రభా, నేను ఎన్నోసార్లు అల్లకల్లంగా పడిపోయినప్పుడు, నా ఆలోచనలు ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభా, నాకు నీవు నీ శాంతిని దయచేసావు తండ్రి. సముద్రం లాంటి స్థితి అయ్యా, నా మనసులో ఎన్నో అలజడులు తండ్రి. ప్రతి ఉదయం నా జీవితం అల్లకల్లోలం సముద్రం మీద నీటిలాగా ప్రభా, ఒక్క క్షణం ఒక్క దగ్గర లేక ప్రభా, అటు ఇటు కొట్టాడుతూ ఉన్నది తండ్రి. అలాంటి స్థితిలో నీ పర్ఫెక్ట్ పీస్, నీ పూర్ణమైన శాంతిని, పూర్ణమైన శాంతిని నాకు దయచేయి తండ్రి. ఆ శాంతిని ఇచ్చినప్పుడు నేను నెమ్మది కలిగి ఉంటాను, నాకు సరళమైన త్రోవ దొరుకుతుంది తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నేను నీ మీద ఆధారపడటానికి ప్రభా నీవే తప్ప ఇంకెవ్వరు లేరు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, చీకటి లాంటి గదిలో నా జీవితం గడిచిపోతుంది తండ్రి. నా హృదయాలు, నా తలంపులు అన్ని చీకటితో నిండిపోయి ఉన్నాయ్యా. ఇదిగోనైనా ప్రభా, నీ వాక్యం అనే వెలుగులో, నీ వాక్యం అనే దివిటి నాకు ఇయ్యా. ఇదిగోనైనా ప్రభా, నా ఈ లోకంలో నేను వెళ్ళున్నప్పుడు నా ప్రతి అడుగును నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగటానికి నీ వాక్యాన్ని దయచేయ్యా. అందుకనే ప్రభా, నీ మీద ఆధారపడుతున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా, విశ్వాసంతో అడుగుతున్నానయ్యా. ఇదిగోనైనా ప్రభా, మళ్ళీ ఒకసారి యాకోబు 1:5 చదువుదామండి. మరి అవును కదండి, మనం వెళ్ళాలి, ప్రభా నీ జ్ఞానం నాకు కావాలయ్యా, ఇదిగోనయ్యా ప్రభా అని వినయంగా అడగాలి. మనం అందరము ఈరోజు మనుషుల్లో వినయం అనేది పోయిందండి. ప్రతి దాంట్లోనూ ప్రభా గర్వము, అహంకారము, ఇది మనం ఎప్పుడైతే ఉంటుందో ప్రభా, అహంకారానికి, గర్వానికి ముందు నాశనం నడుచునని వాక్యంలోనే ఉందండి, మన వాక్యంలోనే ఉంది. అహంకారానికి, గర్వానికి ముందుగా నాశనం నడుచును. ఎప్పుడైతే మనం అహంకారము, నా స్వబుద్ధి చేసుకొని నా 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 అనే అహంకారంతో ఉంటామో మన జీవితాలు నాశనంలోనే ఉంటాయి. అప్పుడే మనం అడగాలయ్యా, వినయంగా ఆయన సన్నిధిలో గోజాడుతూ ప్రభు ఆయన పాదాలు పట్టుకొని, ప్రభు నీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతున్నానయ్యా, నీ జ్ఞానాన్ని దయచేయ్యా. ఈ ప్రశ్న ఉందయ్యా, ఈ చిక్కుముడి నా జీవితంలో ఉందయ్యా, ఏం చేయాలయ్యా అని అడుగుతున్నాము. సందేహించే మనసు లేక నిన్ను పోలి నీ మీద ఆధారపడి ముందుకు సాగేవారిగా ఉన్నప్పుడు తరంగంలాగా కాక, సముద్రపు తరంగంలా కాక నిశ్చలంగా ఒక తేటమైన జీవితాన్ని, ఒక మంచి జీవితాన్ని మాకు అనుగ్రహించయ్యా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరం ఆయనను అడుగుదాం. అడుగుతూ ఆయన సన్నిధిలో ఇంతవరకు ఆయన ఇచ్చిన గొప్ప కాపుదలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీ మనసు మీద నేను ఆధారపడుతున్నానయ్యా. ఎవని మనసు నీ యందు నిలకడగా ఉండునో వానికి నువ్వు పూర్ణ శాంతిని ఇస్తాను
అని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మాకు పూర్ణ శాంతి కాదయ్యా, మాకు అసలు శాంతి అనేది మా జీవితాల్లో లేదయ్యా. ఇదిగోనైనా ప్రతి క్షణం ఏదో ఒక వేదన, రోదన, బాధ, ఇలాంటి బాధతో మేమందరం ముందుకు సాగుతున్నామయ్యా. ఇదిగోనైనా ప్రభా, నీ శాంతిని మాకు దయచేయ్యా. మా మనసులో ఉన్న ప్రతి వేదనను తొలగించి నీ శాంతితో నింపయ్యా. నీ శాంతి మాకు నీ వాక్యం ద్వారానే వస్తుంది తండ్రి. అలాంటి వాక్యాన్ని మా అందరికి దయచేయమని ఉదయకాల సమయంలో దేవుని అడుగుచు, ఇంతవరకు దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు ఇంత గొప్ప వాక్యాన్ని మనందరికీ మనకు అనుగ్రహించాడు. దీనికోసం మనం ప్రార్థన చేసుకుందామండి. మహా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ సమయంలో ప్రభా, ఇంతవరకు నీ వాక్యం వినడానికి ప్రభా మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎవని యందు ప్రభా మా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక ప్రభా, నీ మీద ఆధారపడి ముందుకు సాగితే ప్రభా, మా జీవితాలను ప్రభా నువ్వు సముద్రపాల్లో కల్లోలుగా కాక ప్రభా, ప్రశాంతం పర్ఫెక్ట్ అయిన పీస్ని మాకు అనుగ్రహిస్తా అని చెప్పిన దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, అలాంటి శాంతితో మమ్మల్ని నింపండి. అలాంటి శాంతికర జీవితాలను మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ శాంతి ప్రభా నీ వాక్యం ద్వారానే మాకు ఇస్తుందని చెప్పావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ వాక్యము నా పాదములకు దీపమని ప్రభా నీవు వర్ణించిన రీతిగా ప్రభా నీ వాగ్దానం చేసిన రీతిగా ప్రభా ఆ వాక్యమని దివిటిని మా అందరికీ దయచేసి ప్రభా ముందుకు నడిపించండి తండ్రి. విత్తబడిన వాక్యాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం. ఈ సమయంలో మన హృదయాలను పరీక్షించుకుంటూ మనం బలలో ప్రవేశిద్దామండి. మన జీవితాలు ఎలాంటివో మనందరికీ తెలుసు. మనం చేసిన పాపాలను, తప్పిదాల కొరకు మన తండ్రి, మన ప్రభువు తనను తాను అప్పగించుకున్నాడు. అలాంటి గొప్ప త్యాగాన్ని ఈ లోకంలో మనం ఇంకెవ్వరూ చేయలేరండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? మన జీవితాలలో మన దేవుడు మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీవు నా పట్ల చేసిన కార్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. నా తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు, నా కన్నబిడ్డలు ఎవరు కూడా ఇలాంటి త్యాగం చేయలేరయ్యా. ఇదిగోనైనా ప్రభా, నేను చేసిన పాపానికి బదులుగా నా కొరకు ప్రభా, నాకు బదులుగా ప్రభా నీవు ఆ సిలువపై మరణించావు తండ్రి. నీవు ఆ సిలువలో ప్రభా నా కొరకు ప్రభా నిన్ను తగ్గించుకుని ప్రభా నన్ను హెచ్చింపజేసావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, అందుకటి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అని అడుగుదాం. దీంట్లోకి మనం వెళ్దామంటే మొదట కొరింథీ 1:7 దేవుడిచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఎవడైనాను అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినినా, ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధి అగును. మన పాపాలన్నీ ఒప్పుకుందామండి. ప్రభు యాగబాలలో యోగ్యంగా పాలు పొందులు కలగటానికి మనం ఆయనకు అప్పగించుకుందాం. ఆయన జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీవు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రమయ్యా. ఇదిగోనైనా ప్రభా, నా మలినమైన జీవితాన్ని శుద్ధి చేయడానికి ప్రభా నీ రక్తాన్ని దారపోసావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నేను చేసిన ప్రతి అవమానానికి బ్రతుకుగా ప్రభా నువ్వు ప్రతిసారి ప్రభా ప్రతి రక్తపు బుట్టును చిందించావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ సమయంలో నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా హృదయంలో మలినాన్నింటినీ తొలగించేయ్యా. నేను నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నా హృదయాన్ని శుద్ధి చేయ అని ఆయన దగ్గర ఒప్పుకుందాం. 1-2 నిమిషాలు ఆయనకు అప్పగించుకుందాం మన హృదయాలను. ఆయనకు మనలో ఉన్న ప్రతిదీ ఆయనకు అప్పగించుకొని ఈ బలలోకి మనం పవిత్రంగా ప్రాల్పంపులు కలిగే భాగ్యాన్ని కలుగుదాం. మనలో ఎలాంటి తలుపులు ఉన్నాయో, ఎలాంటి వాక్యం ఉందో, ఎలాంటి మాటలు ఉన్నాయో మన మనసులో వాటన్నింటినీ తుడిచివేద్దాం, దేవునికి అప్పగించేద్దాం. దేవా, నువ్వు చేసిన గొప్ప కార్యానికి ప్రభా నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. నాలో ఉన్న మలినాన్నింటినీ నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నీ రక్తంతో నన్ను శుద్ధి చేసావయ్యా. నన్ను నీ రక్తం పెట్టి కొన్నావు తండ్రి అని ఆయనకు అప్పగించుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తినవలెను. ప్రార్థన చేసుకుందామండి రొట్టె కోసం. మా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మా చేతిలో ఉన్న ఈ రొట్టెకి ప్రభా నీ రక్తానికి, నీ శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ రొట్టెని మేము తిన్నప్పుడు ప్రభా నీ శరీరాన్ని మేము తీసుకుంటున్నాం తండ్రి. అయితే మలినమైన మా శరీరాలలోకి ప్రభా పవిత్రమైన నీ శరీరం ప్రవేశిస్తుండగా ప్రభా, ఈ రొట్టె ఎలాగైతే మా కొరకు ప్రభా నలగొట్టబడి ప్రభా మరబట్టి ప్రభా కాల్చబడి ప్రభా మా చేతిలో ఉన్నదో ప్రభా,
నీవు కూడా మా కొరకు ప్రభా అదే రీతిగా ప్రభా నిన్ను నీవు తగ్గించుకుని ప్రభా మా కొరకు నలగొట్టబడి ప్రభా నీవు మమ్మల్ని మా కొరకు నీవు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ గొప్ప త్యాగాన్ని పొందటానికి ప్రభా మిమ్మల్ని అర్హులను చేసినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప త్యాగాన్ని మా కొరకు చేసి మమ్మల్ని సజీవులుగా నిత్య జీవంలోకి ప్రవేశించడానికి ప్రభా ఇటర్నల్ లైఫ్లోనికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసుకుంటూ ఈ రొట్టెలో ప్రవేశిస్తే భోజనం చేద్దామండి అందరం. ఆ పాత్ర ఈ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెనని ఆయన మనకు తన వాక్యం ద్వారా వివరించాడు. అయితే ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగునట్లు తిని త్రాగుచున్నాడు. అవును కదండి, మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ రొట్టెలో అయితే పాలు పంపులు కనుగేం తండ్రి. ఇదిగో నేను ప్రభా నీ రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఇదిగో నేను ప్రభా దీన్ని పాలు పంపులు కలిగినప్పుడు ప్రభా ఇదిగో నేను ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నేను ప్రభా నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు నువ్వు మాకు కార్చిన ప్రతి రక్తాన్ని బిందువును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో నేను ప్రభా నీ కొరడాతో ప్రభా నీ శరీరాన్ని దున్నబడింది తండ్రి. అలాంటి శరీరాన్ని ప్రభా మేము భుజించాం తండ్రి. దాంట్లో నుంచి ధారలుగా కారిన రక్తానికి సాదృశ్యం తండ్రి ఈ రక్తము, ఈ ద్రాక్షారసము. దీంట్లో పాలు పంపులు కలిగినప్పుడు ప్రభా మేమందరము ప్రభా శిక్షకు కాక ప్రభా నీ ప్రేమకు నీ కృపకు ప్రభా పాత్రలను కాగలిగేలాగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ఈ ద్రాక్షారసం కోసం ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవానైనా తండ్రి స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి. నీ రొట్టెలో పాలు పంపులు కలగటానికి నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. అదే రీతిగా ప్రభా నీ ద్రాక్షారసాన్ని మేమందరం తీసుకొని పోవచ్చుండగా తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసము తండ్రి. ఇదిగోనైనా ప్రభా రక్తానికి మారు ఇంకేదీ లేదయ్యా. ఒక మనిషి జీవించి ఉన్నాడంటే అతని జీవితంలో అతని శరీరంలో రక్తం చాలా ప్రాముఖ్యమైన తండ్రి. ఇదిగోనైనా ప్రభా అలాంటి రక్తాన్ని మా కొరకు ప్రభా చివరి బట్టు వరకు ధారపోసిన దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా మా పాపాలన్నీ తొలగించడానికి నీ రక్తంతో ప్రోక్షించిన దేవుడవు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇందులో మేమందరము ప్రభా సక్రమంగాను ప్రభా యోగ్యంగాను పాలు పంపులు కలిగే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవానైనా తండ్రి స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇంతవరకు నీ రొట్టెలోను ద్రాక్షారసంలోను పాలు పంపులు కలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా. ఇదిగోనైనా ప్రభా మేము చేసిన పాపాలకు బదులుగా ప్రభా నిన్ను నీవు క్రయధనంగా చెల్లించుకున్నావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇందులో పాలు పంపులు కలిగే భాగ్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎవరైతే ప్రభా దీనిలో పాలు పంపులు కలగలేకపోయారో వారిని మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తండ్రి నిశ్చితమైతే వారికి పాలు పంపులు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఎంతోమంది ప్రభా ఎన్నో బలహీనలతో వచ్చి ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీ వాక్యాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకోవటానికి నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీవు ఇచ్చిన గొప్ప తలంపును బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా అన్ని విషయాల్లోనూ నీ కృప కాపుదల మెండుగా మా అందరికీ దయచేయమని మమ్మల్ని ఇంతవరకు నీ రెక్కల కింద భద్రపరిచినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగోనైనా ప్రభా ఈ బల్ల ఆరాధనలో మమ్మందరినీ పాపులు పంపులు కలగటానికి నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మరి ఒక్కసారి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మనందరం కలిసి పాట పాడుకుంటూ మన కానుకలు సమర్పించుకుందామండి. జుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం,
యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధారల కన్నా మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉత్తేజింపచేసెనే. జుట్టితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. దేవుడు మనకు ఇంతవరకు తనను ఆరాధించుకునే భాగ్యాన్ని మనందరికి ఇచ్చినందుకు దేవునికి వందనాలండి. ఈ సమయం వరకు దేవుడు మనకు అన్ని విషయాల్లోనూ తన తోడ్పాటు దయచేశాడు. మెయిన్లీ మన ప్రకాష్ బ్రదర్ ద్వారా మెయిన్ మెసేజ్లోను, అలాగే ఏదో నాకు వచ్చినట్టు దేవుడు నన్ను నడిపించుకున్న విధానాన్ని బట్టి మీతో వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు దేవుడు అన్ని విషయాల్లోనూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విషయాల్లోనూ అన్ని సక్రమంగా జరిగించిన దేవునికి వందనాలు చెల్లించుకుందాం. అలాగే మన దైవదాసుని గురించి కూడా ప్రార్థనలు ఎత్తిపట్టుకోండి. అక్కడ జరుగుతున్న పరిచర్య అంతటి కూడా ఘనంగా దేవుడు వాడుకోవాలని, ఆయనను తిరిగి మన అందరం మధ్యలో కలుసుకునేంత పర్యంతము ఆయన గురించి మన ప్రార్థనలు ఎత్తిపట్టాలని అడుగుతున్నాను. అదే రీతిగా గత వారం అంతా మన సంఘంలో ఉన్న కొద్దిమందికి అనారోగ్యంతో ఉన్నప్పుడు, మన ప్రకాష్ బ్రదర్కి అనారోగ్యంగా ఉన్నప్పుడు, కోటి బ్రదర్కి గారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు. అదే రీతిగా మన ఎస్తేర్ సిస్టర్ కూడా గత కాలంలో అనారోగ్యంగా అస్వస్థతగా ఉన్నప్పుడు జలుబుతో తనను ముట్టాడు, పూర్తి స్వస్థతనిచ్చాడని నమ్ముచున్నాము. అదే రీతిగా మనకి మధ్యలో గత గురువారం రోజు మనకు రమేష్ బ్రదర్ గారికి చిన్న యాక్సిడెంట్ జరిగిందని మనం సంఘంగా వెళ్ళి కొద్దిమందిని అతన్ని పరామర్శించి రావడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే కుటుంబానికి ఆదరణ దయచేయాలని, వారికి కావాల్సినది ఏదైతే ఉందో వారి గాయాలని త్వరగా మాని ఇంకే ఇబ్బందులు లేకుండా వారికి ఏదైతే పనులలో వారికి తోడ్పాటు దయచేయాలని దేవుని అడుగుదాము. వారు తిరిగి త్వరగా కోలుకొని తమ తమ పనులకు వెళ్ళేలాగా దేవుడు స్తుతించాలని, దేవుడు వారికి కాపుదల దయచేయాలని అడుగుదాము. అదే రీతిగా రత్నాకు కూడా రత్న సిస్టర్ గారు కూడా మొన్నటి దినాన అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు స్వస్థతనిచ్చాడు. ఇంక పూర్తిగా ఉన్న బలహీనతను తొలగించాలని మనం ప్రార్థనలు ఎత్తి పట్టుకుందాం. అదే రీతిగా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన సన్నిధిలో దేవుడు మమ్మల్ని ఈ రీతిగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంకా మమ్మల్ని బలంగా ఆయన విషయాల్లో అన్ని విషయాల్లోనూ దేవుడు మమ్మల్ని బలంగా వాడుకోవాలని మీ ప్రార్థనలు ఎత్తి పట్టుకోండి. ఇంకా ఎవరికైనా ఏమైనా విజ్ఞాపనలు ఉంటే ఒక మాట చెప్తే మన సంఘంలో ప్రకటించడానికి వీలుగా ఉన్నాయి మనం చేద్దాము.
అలాగే మనం ప్రతి శుక్రవారం రోజు సాయంకాలం 7:30 గంటలకు ఇక్కడ అందరం కూడుకొని విజ్ఞాపన ప్రార్థన జరిగించుకుంటున్నాము. ఆ సమయంలో మీతో పాటు ఇంకెవరైనా కానీ, ఎందుకంటే ఉదయం పూట ఆదివారం ఉదయం కాబట్టి ఎవరైనా రాలేకపోవచ్చు, ఉదయం కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు రావాలని ఎవరికైనా ఇష్టంగా ఉన్న ఎడల కోరికగా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని రావడానికి ప్రయాసపడదాము. మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక సాధకునిగా, ఒక సైనికుడిగా ఒకరిని తీసుకొని రావడానికి మనం పురికొల్పుకొని ముందుకు సాగుదాం. ఈ వారమంతయు దేవుడు మన తన కాపుదల దయచేయాలని, మనం తిరిగి కలుసుకునేంత వరకు మనందరినీ తనలో ఎత్తి పట్టుకుందాం. ఈ రీతిగా దేవుడు మనందరినీ అన్ని విషయాల్లోనూ, పిల్లల చదువులోను, అలాగే వర్షాలు పడుతున్నాయి, వర్షాలలో మనందరికీ ఆరోగ్య విషయాల్లోనూ దేవుడు తనకు తోడ్పాటు దయచేయాలి. అలాగే మన రాకపోకల్లోనూ, మన ఉద్యోగ విషయాల్లోనూ, మనం ఉండే చోటులోనూ కూడా దేవుడు తన భద్రత అందరిపై ఉంచాలని ప్రార్థన పూర్వకంగా ఈనాటి ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా ఈ రీతిగా ప్రభా నిన్ను ఇంతవరకు ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేసినందుకు నీకే స్తోత్రం తండ్రి. లేని నీ మేళ్లను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఏ హృదయంతో, ఎలాంటి హృదయంతో వచ్చామని వెరిగిన దేవుడవు తండ్రి. ప్రతి హృదయంలో ఉన్న వేదనను, బాధను, కోరికలను ప్రభా, ఆశలను ఎరిగిన దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ వాక్యంలో ప్రభా నీవు సెలవిచ్చినట్టు ప్రభా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొడుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పిన రీతిగా ప్రభా మీ సన్నిధిలో మేము అడుగుతూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, గోజాడుచున్నాం తండ్రి. మాకు కావలసిన ప్రతి ఒక్కర్లను నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఆరోగ్యపరమైనవి, ఆర్థికపరమైనవి ప్రభా, అలాగే పిల్లల విషయాల్లో, చదువుల్లోనూ, వారి ఎదుగుదలలోనూ ప్రభా నీ కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఈనాడు రాలేకపోయిన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఒకవేళ అనారోగ్యంతో ఉండి రాలేకపోయిన వారిని దీవించండి, కాపాడండి ప్రభా, వారికి స్వస్థత దయచేయండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మా సంఘ కాపరిని ప్రభా దూర ప్రదేశంలో ఉండి అక్కడ సేవ చేయించుండగా ప్రభా, ఆ సేవలో మీరు తోడ్పాటును దయచేయండి తండ్రి. మాతో తిరిగి కలుసుకునేంత వరకు నీ కాపుదలైనపై బెండుగా దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా రమేష్ బ్రదర్ మరియు జాన్సీని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఇరువురికి ప్రభా అపాయం నుంచి నువ్వైతే కాచి కాపాడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, గాయం చేయువాడని నేనే, కట్టువాడని నేను అని చెప్పిన రీతిగా ప్రభా, వారికి ఉన్న గాయాలన్నింటినీ కట్టండి, మాన్పండి, కట్టుమని అడుగుచూ ఉన్నాం తండ్రి. వారికి వైద్యం చేయించిన ప్రతి డాక్టర్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, సరైన వైద్యం వారికి అందులాగున దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎలాంటి శరీరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభా, వారికి ఉన్న గాయాలు, నొప్పుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవు తలంచుకోకపోతే ఏదైనా చేయలేం తండ్రి, ఏమీ చేయలేం తండ్రి. ఏదైనా నువ్వు చేయగల సమర్థుడవు కాబట్టి ప్రభా నీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. అల్లకల్లో లాంటి మా సముద్రం లాంటి మా జీవితాలను ప్రభా నెమ్మలించి ప్రభా నీ శాంతిని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, తిరిగి శుక్రవారం మేమందరం కలుసుకునేంత వరకు ప్రభా నీ కాపుదల మా అందరి మీద ఉంచండి తండ్రి. ఎవరెవరి పనుల్లోనూ, చదువుల్లోనూ, రాకపోకల్లోనూ, ఉద్యోగ పరిస్థితుల్లోనూ ప్రభా నీ కాపుదల మా అందరిపై ఉంచమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ప్రభా నీ సన్నిధిలో తీసుకొని వచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వెళుతున్న మాతో మీరుండండి తండ్రి. మా అందరి జీవితాలలో ప్రభా నీ కృపను ప్రవేశింపజేయండి, నీ కృపతో మమ్మల్ని ప్రకాశింపచేయండి తండ్రి. నీ వెలుగులో మమ్మల్ని ముందుకు నడిపించి నీ వాక్యంతో మమ్మల్ని ఆదరించమని, తిరిగి మేమందరం కలుసుకునేంత పర్యంతము నీ కాపుదల మా అందరిపై ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.